హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. చందు రూమ్ నుండి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటాడు. అప్పుడే కాఫీ కప్తో కిచెన్లో నుండి బయటకు వచ్చిన నక్షత్ర చందు సోఫాలో కూర్చొని ఉండటం చూసి తన దగ్గరికి వచ్చి బావా కాఫీ అని అంటుంది. చందు వెనక్కి తిరిగి నక్షత్ర వైపు చూసి ఆశ్చర్యంగా తన్ని ఒకసారి పైనుండి కిందకు చూసి, ఓయ్ జస్ట్ 2 మినిట్స్ ముందే కదా చీర కట్టుకునున్నావు, ఈలోపే డ్రెస్ చేంజ్ చేసుకుని కాఫీ తీసుకుని ఎలా వచ్చావన్నాడు. నక్షత్ర షాక్ అయ్యి నేను చీర కట్టుకున్నానా ఎప్పుడు బావా అంది. చందు తన వైపుకు తిరిగి ఒక బుగ్గ పట్టుకొని గట్టిగా లాగి, ఏ దొంగ, నాతో హైడ్ అండ్ సీక్ ఆడాలి అనుకుంటున్నావు కదూ, నాకు తెలియదు అనుకుంటున్నావా అని అన్నాడు. నక్షత్ర చంప నొప్పి పుడుతూ ఉండటంతో ఆవు బావా నొప్పి పుడుతుంది వదులు అని అంటుంది. చందు తన చంపని వదిలి, ఇప్పుడు చెప్పు, ఇందాక నా రూమ్ లో శారీ కట్టుకొని నన్ను భయపెట్టాలి అనుకున్నది నువ్వే కదా అన్నాడు. నక్షత్ర అసలు ఏం మాట్లాడుతున్నావు బావా, నేను చీర కట్టుకొని నిన్ను భయపెట్టాలి అనుకోవడం ఏంటి, నాకేం అవసరం చెప్పు, అందులోకి నువ్వు తలనొప్పి అని బాధపడుతుంటే నేను నిన్ను మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనుకుంటాను అని అంది. చందు కన్ఫ్యూజ్ అవుతూ తన వైపు చూస్తూ, అంటే ఇందాక నన్ను భయపెట్టాలి అనుకుంది నువ్వు కాదా అన్నాడు. నక్షత్ర కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపి ఒకసారి చందు గది వైపు చూసి, బావా రూమ్ లో ఇంకా ఎవరైనా ఉన్నారేమో నేను చూసి వస్తాను అని అక్కడి నుండి చందు రూమ్ వైపు వెళ్తుంది. చందు నక్షత్ర వైపు తిరిగి కాఫీ కప్పు పక్కన పెడుతూ, నక్షత్ర నేను కూడా వస్తాను ఉండు అంటాడు. నక్షత్ర చందు వైపు తిరిగి అలాగే బావా కాఫీ తాగేసిరా అంటుంది. చందు ఫాస్ట్ గా మిగిలిన కాఫీ తాగేసి కప్ అక్కడే పెట్టి నక్షత్ర దగ్గరికి వచ్చి తనతో పాటు కలిసి తన రూమ్ లోకి వెళ్తాడు. నక్షత్ర డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి చుట్టూ చూస్తుంది. చందు తన వెనకనే లోపలికి వస్తాడు. చుట్టూ చూస్తున్న నక్షత్రకి అప్పుడే తన వెనక ఏదో వేగంగా కదిలినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ అక్కడ ఏమీ ఉండదు. నక్షత్ర బావా ఇందాకిటి ఎవరైనా వెళ్లారా అంది. చందు నక్షత్ర వైపు తిరిగి లేదు నక్షత్ర నేను గమనించలేదు అంటాడు. నక్షత్ర మనసులో ఎవరో వెళ్ళినట్లు అనిపించింది బావా అని అనుకుంటూ ఎవరైనా బెడ్ కింద దాక్కుని ఉంటారేమో అని బెడ్షీట్ కొంచెం పైకెత్తి కిందకు వంగి చూస్తుంది. అక్కడ చీకటిగా ఉంటుంది. తను బెడ్ కింద చుట్టూ చూస్తూ ఉండగా అక్కడ ఒక మూలగా ఏదో వెలుగుతున్నట్లు అనిపించి దాని వైపు చూస్తుంది. అవి ఛాయ ఎర్రటి కనుగుడ్లు చీకటిగా ఉండడం వల్ల ఇంకా క్లియర్ గా కనిపిస్తుంటుంది. అదేంటో నక్షత్రకి అర్థం కాకపోయినా కూడా ఒక్క క్షణం గుండె జల్లుమన్నట్లు అనిపించి భయంగా వెనక్కి తిరిగి బావా అని కంగారుగా పిలుస్తుంది. చందు తన దగ్గరికి వచ్చి ఏమైంది నక్షత్ర అంటాడు. నక్షత్ర కొంచెం భయపడుతూ బెడ్ కిందకి చేయి చూపిస్తూ అక్కడ ఏదో ఉంది బావా అని అంటుంది. చందు అవునా నేను చూస్తాను నువ్విట్రా అని నక్షత్రాన్ని పక్కకు జరిపి తన ఫోన్ తీసుకుని టార్చ్ ఆన్ చేసి బెడ్ కిందకి చూడటానికి కిందకు వంగుతాడు. బెడ్ కిందగా ఉన్న ఛాయ ఇప్పుడు ఖచ్చితంగా భయపడతాడు అనుకుంటూ కళ్ళని ఇంకా ఎర్రగా చేసి అటువైపు చూస్తూ ఉంటుంది. చందు ముందుకు వంగబోతూ ఉండగా నక్షత్రకి మనసులో ఏదో సందేహం వచ్చి వెంటనే తన భుజం పట్టుకుని ఆపి బావా వద్దు చూడకు అంటుంది. చందు తన వైపు విచిత్రంగా చూస్తూ ఎందుకు నక్షత్ర అంటాడు. నక్షత్ర ఇందాక ఏదో కనిపించింది అన్నాను కదా బావా, అది ఆ మూలగా కనిపించింది, బెడ్ గోడ కానుకొనుంది, ఆ గోడ సైడు ఉన్నట్లుగా కనిపించింది, టార్చ్ ఆన్ చేసి చూసినా అక్కడ ఏముందో క్లియర్ గా కనపడదేమో, నువ్వు ఫ్లాష్ ఆన్ చేసి ఫోన్ లో ఫోటో తీస్తే అప్పుడు జూమ్ చేసి చూడొచ్చు అంది. చందు నిజమే కదా అని ఫోన్ లో కెమెరా ఆన్ చేసి ముందుకు వంగి అటువైపు నేరుగా చూడకుండా ఫోన్ లోకి చూస్తూ ఫోటో తీస్తాడు. తనతో పాటు ముందుకు వంగిన నక్షత్రకి మాత్రం తనకు వచ్చే సందేహం క్లియర్ చేసుకోవడానికి కొంచెం భయంగా ఉన్నా ఒకసారి అటువైపు చూసి ఎర్రటి కళ్ళు కనబడటంతో మళ్ళీ ఫోన్లోకి చూస్తుంది. ఫోన్లో ఏమీ కనిపించదు. తను మళ్ళీ ఆ కళ్ళు కనిపిస్తున్న వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే చందు ఫోటో తీయడానికి క్లిక్ చేసి ఒక క్షణం ఫ్లాష్ ఆన్ అయ్యి ఒకే ఒక్క సెకండ్ లో ఆఫ్ అయిపోతుంది. ఈ ఒక్క సెకండ్ టైంలో నక్షత్ర ఫ్లాష్ లైట్ పట్టడంతో అక్కడ నల్ల రంగు చీర కట్టుకుని ఉన్న రూపం ముఖం మీద అంతా ఎవరో గీకేసినట్లు ఎర్రటి ఘాట్లతో కసిగా చందు వైపు చూస్తూ ఉన్న రూపం కనిపించేసరికి ఒంట్లో వణుకెక్కువయ్యి కళ్ళు గట్టిగా మూసుకొని చందు చేతిని గట్టిగా పట్టుకుంటుంది. చందు మాత్రం అది గమనించకుండా ఫోన్ చేతిలోకి తీసుకొని ఫోటో ఓపెన్ చేసి ఆ ఫోటోలో ఏమీ కనపడకపోవడంతో నక్షత్ర వైపు చూపిస్తూ చూడు అక్కడ ఏమీ లేదు అంటూ నక్షత్ర వైపు చూసి
తను బిగుసుకుపోయి తన చేతిని గట్టిగా పట్టుకుని ఉండటంతో తన భుజాలు పట్టుకుని కుదిపి కొంచెం గట్టిగా నక్షత్ర అని అంటాడు. నక్షత్ర భయపడుతూ లేచి నిలబడి వణికిపోతూ బావా బావా అని అంటూ ఇంకేమీ చెప్పలేక భయపడుతూ నిలబడి ఉంటుంది. తనకి భయంతో ఒళ్ళు వణుకుతో గుండె అదురుతూ ఉంటుంది. చందు తను ఎందుకు భయపడుతుందో అర్థం కాక కంగారుగా తన రెండు భుజాలు పట్టుకొని నక్షత్ర ఏమైంది అంటాడు. నక్షత్ర భయంగా బావా అంటూ తనని గట్టిగా పట్టుకుంటుంది. తనకు ఏమైంది అర్థం కాక చందు తనని గుండెలు కత్తుకొని వెన్ను నిమురుతూ నక్షత్ర ఏమైందిరా అంటాడు. నక్షత్రను ఓదారుస్తూ ఉంటే రిలాక్స్ అవుతూ మళ్ళీ ఆ కళ్ళు గుర్తుకు వచ్చి భయంగా చందుని గట్టిగా పట్టుకుంటుంది. కొంచెం సేపటి తర్వాత చందు తనను వదిలి తనని బెడ్ మీద కూర్చోబెట్టి రిలాక్స్ నక్షత్ర ఏమైంది నీకు సడన్ గా ఇంత భయపడుతున్నావు అంటూ జగ్లో వాటర్ గ్లాస్ లో పోసి నక్షత్ర నోటికి అందిస్తాడు. నక్షత్ర కొన్ని వాటర్ తాగి మళ్ళీ వెంటనే తను చూసిన రూపం తను కూర్చున్న బెడ్ కింద ఉంది అన్న విషయం జ్ఞాపకం వచ్చి వెంటనే ఉలిక్కిపడి లేచి నిలబడుతుంది. చందు కంగారుగా నక్షత్ర ఏమైంది అన్నాడు. నక్షత్ర ఏమీ కూడా చెప్పే పరిస్థితుల్లో ఉండదు. తనకి ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటాయి. తను కంగారుగా ఏం చేయాలో కూడా అర్థం కాక చుట్టూ చూస్తూ ఉండగా అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న సీ లెటర్ చైన్ కనిపిస్తుంది. తనకి వెంటనే తారా పుట్టినరోజు అప్పుడు చందు స్టోర్ లో నుండి బయటికి వచ్చి తనతో నువ్వు నన్ను చీర కట్టుకుని నన్ను భయపెట్టాలి అని ట్రై చేశావు కదా అని అనడం గుర్తుకు వచ్చి ఒక్క క్షణం పాటు ఆ చైన్ వైపు తదేకంగా చూస్తూ మళ్ళీ ఒకసారి బెడ్ వైపు చూసి మనసులో నేను ఇందాక చూసిన రూపం ఛాయ కదా అంటే తను ఇప్పుడు ఆత్మలా మారి ఇలా చేస్తుందా అప్పుడు స్టోర్ రూమ్ లో కనిపించింది అని బావ చెప్పింది కూడా ఛాయ అక్క ఆత్మ గురించేనా లేదంటే ఇంకేమైనా ఉందా అని కంగారుగా ఆలోచిస్తూ ఉన్న తనని చందు నక్షత్ర అని గట్టిగా పిలుస్తున్న పిలుపుకి ఆలోచన నుండి తేరుకొని చందు వైపు చూసి హా బావా అంటుంది. చందు తన వైపు చూస్తూ ఏమైంది నక్షత్ర నీకు ఎందుకంత కంగారు పడుతున్నావు అన్నాడు. నక్షత్ర కంగారుగా ఏమీ లేదు బావా ముందు మనం ఈ రూమ్ నుండి బయటికి వెళ్దాం ప్లీజ్ అని తన చెయ్యి పట్టుకొని బయటికి లాక్కొని వస్తుంది. ఇద్దరు కలిసి అక్కడి నుండి బయటికి వచ్చేస్తారు. నక్షత్రకి అప్పటికీ కూడా గుండె దడదడగానే ఉంటుంది. చందు హాల్లోకి వచ్చిన తర్వాత నక్షత్రాన్ని సోఫాలో కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పు ఏమైంది అంటాడు. నక్షత్ర చందు రూమ్ వైపు చూస్తూ భయంగా తెలియదు బావా అంది. చందు ఏంటి అని అన్నాడు. నక్షత్ర చందు వైపు తిరిగి కళ్ళ నిండా నీళ్లతో ఎందుకో భయంగా ఉంది బావా అంటుంది. చందు తనకు దగ్గరగా వచ్చి తన చుట్టూ చేతులు వేసి పట్టుకొని తనను దగ్గరగా తీసుకొని గుండెలకు హత్తుకొని చిన్నగా తల నిమురుతూ భయం ఎందుకు నక్షత్ర ఇక్కడ ఏమీ లేదు అని చెప్పాను కదా ఇంకెందుకు ఈ భయం చెప్పు అన్నాడు. నక్షత్ర మనసులో నీకు ఎలా చెప్పాలి బావా అక్కడ నీ కంటికి కనబడిన ఒక రూపం నీ గదిలోనే ఉంది అని నీకు చెప్తే నమ్ముతావా అయినా ఆ ఆత్మ ఎందుకు నీ చుట్టూ తిరుగుతుందో నేను తెలుసుకోవాలి ఆ తర్వాతే ఏదో ఒకటి చేయగలం అనుకుంటూ చందు చుట్టూ చేతులు వేసి పట్టుకుంటుంది. చందు చిన్నగా తల నిమిరి ఇప్పుడు టెన్షన్ తగ్గిందా అన్నాడు. నక్షత్ర మౌనంగా ఉంటుంది. చందు ఏంటి నక్షత్ర అక్కడ ఏమీ లేదు కదా మరి నువ్వు ఎందుకు ఇంతలా భయపడుతున్నావు అన్నాడు. నక్షత్ర ఏమీ లేదు బావా అంటుంది. చందు తన్ని వదిలి సరిగ్గా కూర్చోబెట్టి సరే నువ్వు ఇంకేమీ ఆలోచించకు ఫ్రీగా ఉండు అన్నాడు. నక్షత్ర అని కూర్చుంటుంది. చందుకి అప్పుడే ఫోన్ కాల్ రావడంతో ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్తాడు. తనకంతా గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది. తనకి చందు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ప్రతిసారి ఏదో శబ్దం వస్తుంది అని స్టోర్ రూమ్ వైపుకి వెళ్లడం గుర్తుకు వచ్చి అసలు ఏం జరుగుతుంది అక్కడ ఉన్నది ఛాయ అక్క ఆత్మ అయితే బావని మాత్రమే ఎందుకు తన స్టోర్ రూమ్ కు వచ్చేలా చేస్తుంది అదే ఇంట్లో నేను చాలా రోజులుగా ఉంటున్నాను నాకు ఎప్పుడు చిన్న డిస్టర్బెన్స్ కూడా రాలేదు అంటే తను బావని టార్గెట్ చేసిందా అనుకొని కంగారుగా నో అలా జరగకూడదు అయినా బావ ఏ తప్పు చేశాడని తన మీద పగ పెట్టుకుంటుంది అసలు ఇదంతా నిజమేనా దెయ్యాలు నిజంగానే ఉంటాయా అని అనుకొని మళ్ళీ వెంటనే ఏదో గుర్తుకు వచ్చి అక్కడే ఉన్న తన ఫోన్ చేతిలోకి తీసుకొని అక్కడి నుండి లేచి బయటకు వచ్చి నిలబడి తన ఫ్రెండ్ అయిన మమత కాల్ చేస్తుంది. మమత కాల్ లిఫ్ట్ చేసి హాయ్ నక్షత్ర ఎలా ఉన్నావు అంది. నక్షత్ర ఫాస్ట్ గా నేను బాగున్నాను మమత నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అంది. మమత హా చెప్పు నక్షత్ర అంది. నక్షత్ర అప్పుడు నువ్వు ఒకసారి చెప్పావు కదా మీ అంకుల్ దెయ్యాల మీద ఏదో అనాలిసిస్ చేస్తున్నాడు అని అంది. మమత హా అవును అంటుంది. నక్షత్ర నాకు ఇప్పుడు డౌట్ గా ఉంది మా ఇంట్లో ఏదో ఉంది అని అది మా బావని టార్గెట్ చేస్తున్నట్లుగా కూడా డౌట్ గా ఉంది నాకు అది కరెక్టో కాదో నేను తెలుసుకోవాలి
అసలు ఆ ఆత్మ మా బావ మీద టార్గెట్ ఎందుకు పెట్టిందో తెలుసుకోవాలి నేను. మీ అంకుల్ దగ్గరికి వెళ్తే సొల్యూషన్ దొరుకుతుందా అంది. మమత, ఏమో దొరుకుతుందేమో. నీకు మా అంకుల్ అడ్రస్ షేర్ చేస్తాను. నువ్వు ఒకసారి అంకుల్ని మీట్ అవ్వు. నేను అంకుల్కి ఫోన్ చేసి నీ గురించి చెప్తాను అంటుంది. నక్షత్ర అలానే అని అనడంతో మమత వాళ్ళ అంకుల్ అడ్రస్ షేర్ చేస్తుంది. నక్షత్ర థ్యాంక్స్ మమత అని కాల్ కట్ చేస్తుంది. అప్పుడే లోపలికి వచ్చిన చందు నక్షత్ర కనబడకపోవడంతో తను ఎక్కడ ఉందో అని అనుకుంటూ బాల్కనీలోకి వచ్చి నక్షత్ర అక్కడ నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి తన దగ్గరికి వచ్చి, నక్షత్ర లోపలికి వచ్చి కూర్చోకుండా ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నా అన్నాడు. నక్షత్ర ఉలిక్కిపడి, అదేం లేదు బావా, నార్మల్ గా వచ్చి నిలబడ్డాను అంతే అంది. చందు, అవునా, సరేలే లోపలికి రా అని అనడంతో నక్షత్ర లోపలికి వచ్చి కూర్చుంటుంది. అప్పుడే సుమిత్ర గారు పిలవడంతో నక్షత్ర సుమిత్ర గారు రూమ్ లోకి వెళ్తుంది. చందు కూడా ఇంక నార్మల్ గా తన రూమ్ లోకి వచ్చేస్తాడు. చందు తన రూమ్ లో అటు ఇటు తిరుగుతూ, నక్షత్ర ఎందుకంత భయపడుతుంది, ఇక్కడ ఏమీ లేదు కదా, తను ఈ గదిలో ఇంకేమైనా చూసిందా, కానీ తను నా రూమ్ లో లేకపోతే ఇందాక నాకు కనబడింది ఎవరు, కొంపతీసి నా రూమ్ లో దెయ్యం లాంటిది ఏమైనా ఉందా, ఛీ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, దెయ్యాలు ఉండమేంటి నా తలకాయ్, కానీ సడన్ గా తను ఎందుకంత భయపడుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ సుమిత్రతో పాటు రూమ్ సర్దుతూ తనతో మాట్లాడుతున్న నక్షత్ర ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ వైపు చూసి మమత కాల్ చేస్తూ ఉండటంతో సుమిత్ర గారి వైపుకు తిరిగి, అత్తయ్య మా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది, ఒక్క నిమిషం అంటుంది. సుమిత్ర గారు అలాగేరా అని అనడంతో నక్షత్ర అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసి, హా మమత చెప్పు అంది. మమత, నక్షత్ర అంకుల్కి ఫోన్ చేసి మాట్లాడాను, అంకుల్ ఇప్పుడు ఊర్లో లేరంట, వేరే ఊరికి వెళ్ళున్నారంట, ఆయన వచ్చాక ఫోన్ చేస్తాను అన్నారు అంది. నక్షత్ర డల్ అయ్యి, అవునా, సరేలే ఏం చేస్తాం, వెయిట్ చేస్తాలే అంది. మమత, హా అంకుల్ వచ్చిన వెంటనే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను అంది. నక్షత్ర ఓకే అని కాల్ కట్ చేస్తుంది. అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతూ ఉండటం చూసి కొత్త నెంబర్ నుండి కాల్ వస్తుండటంతో లిఫ్ట్ చేస్తుంది. అవతల ఫోన్ రిపేర్ షాప్ అతను, మేడం మీ ఫోన్ రిపేర్ అయిపోయింది, వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు అన్నాడు. నక్షత్ర హ్యాపీగా, అవునా, నేను ఇంకో హాఫ్ అన్ అవర్ లో వచ్చి తీసుకుని వెళ్తాను అని రేట్ ఎంత అయిందో కనుక్కొని ఫోన్ కట్ చేసి లోపలికి వస్తుంది. సుమిత్ర గారు తారాతో మాట్లాడుతూ ఉంటారు. నక్షత్ర ఆవిడ దగ్గరికి వచ్చి, అత్తయ్య నేను రిపేర్ కని ఇచ్చిన ఫోను రిపేర్ పూర్తయిందంట, అతను కాల్ చేశారు, నేను వెళ్లి ఫోన్ తెచ్చుకుంటాను అంది. సుమిత్ర, అవునా, నేను చందుతో చెప్తాను, తనతో పాటు వెళ్లి నక్షత్ర అంది. నక్షత్ర అలాగే అత్తయ్య అంటుంది. సుమిత్ర గారు అక్కడి నుండి బయటకు వచ్చి చందు అని కొంచెం గట్టిగా పిలుస్తుంది. చందు సుమిత్ర పిలుపు విని తన రూమ్ నుండి బయటకు వచ్చి, ఏంటమ్మా అంటాడు. సుమిత్ర గారు చిన్న పని ఉందిరా అనడంతో చందు తన రూమ్ నుండి సుమిత్ర గారి దగ్గరకు వచ్చి, ఏంటి మా అంటాడు. సుమిత్ర గారు నక్షత్ర ఫోన్ రిపేర్కి ఇచ్చి ఉందట, అది తీసుకుని రావడానికి షాప్ కు వెళ్లాలంట, తనని తీసుకుని వెళ్ళు అంటుంది. చందు అలాగే అమ్మా అని నక్షత్ర వైపు తిరిగి, 2 మినిట్స్ నక్షత్ర, ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తాను అని అన్నాడు. నక్షత్ర ఓకే అన్నట్లు తలూపుతుంది. చందు తన రూమ్ లోకి వెళ్లి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి పద నక్షత్ర అనడంతో నక్షత్ర తనతో కలిసి బయటకు వస్తుంది. చందు బయటకు వచ్చిన తర్వాత ముందుకు వెళ్లి తన బైక్ తీసుకుని నక్షత్ర ముందుకు తీసుకుని వచ్చి ఆపి ఎక్కువ అంటాడు. నక్షత్ర బైక్ ని చూస్తూ బ్లష్ అవుతూ నేల వైపు చూస్తూ చిన్నగా బైక్ లోనా అంటుంది. చందు నార్మల్ గా, ఇలాంటి షాపులకు కూడా కారులో వెళ్తే అస్సలు బాగుండదు, వచ్చి ఎక్కువ అన్నాడు. నక్షత్ర అలా అని కాదు అంటుంది. చందు, రా నక్షత్ర, ఎంతసేపు ఇలా వెయిట్ చేయాలి చెప్పు అన్నాడు. నక్షత్ర ఇంక సైలెంట్ గా వచ్చి బైక్ మీద ఒక సైడ్ కి మాత్రమే కూర్చొని ఒక చెయ్యి బైక్ కి ఉన్న హ్యాండిల్ మీద పెట్టుకుని ఇంకో చెయ్యి చందు భుజం మీద వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. చందు అది గమనించకుండా బైక్ స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తాడు. సడన్ గా బైక్ ముందుకు కదిలేసరికి బ్యాలెన్స్ తప్పుతున్న నక్షత్ర కంగారుగా చందు భుజాన్ని గట్టిగా పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటుంది. నక్షత్ర తన భుజాన్ని గట్టిగా పట్టుకోవడంతో చందుకి ఏదో తెలియని భావం కలుగుతూ ఉంటే మిర్రర్లో నుండి నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర డ్రైవింగ్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పొచ్చు కదా బావా అంది. ఒక్క నిమిషం, చాలా కంగారు పడ్డాను అంటూ మిర్రర్ వైపు చూసి చందు మిర్రర్లో నుండి తన వైపు చూస్తూ ఉండటం గమనించి మళ్ళీ సిగ్గుపడుతూ, ఏంటి బావా అలా చూస్తున్నా అంటుంది. చందు తేరుకొని తడబడుతూ, అదేం లేదు నక్షత్ర, నార్మల్ గానే చూశాను అని మళ్ళీ ముందుకు చూసి డ్రైవ్ చేస్తూ ఇంతకీ ఏ షాపో చెప్పలేదు అన్నాడు. నక్షత్ర షాప్ అడ్రస్ చెప్తుంది. చందు అడ్రస్ వైపు డ్రైవ్ చేసి అక్కడ ఉన్న ఫోన్ షాప్ ముందు బైక్ ఆపి ఈ షాపేనా అన్నాడు.
నక్షత్ర అవును బావా అని బైక్ దిగుతుంది. చందు కూడా బైక్ పార్క్ చేసి వచ్చి పద అంటాడు. ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. నక్షత్ర షాప్ లో ఉన్న అతని దగ్గరికి వెళ్లి అన్నా ఫోన్ రెడీ అయింది అని కాల్ చేశారు కదా అంది. అతను హా అవును మేడం అని ఫోన్ నక్షత్ర ముందు పెడతాడు. నక్షత్ర ఫోన్ తీసుకొని స్విచ్ ఆన్ చేస్తూ ఉంటుంది. చందు అతనితో బిల్ ఎంత అయింది అంటాడు. నక్షత్ర బావా బిల్ నేను కడతానులే, నేను ఆల్రెడీ అమౌంట్ తీసుకుని వచ్చాను అంది. చందు ఏం అవసరం లేదు, నేను ఇస్తాను గాని నువ్వు ఫోన్ సరిగ్గా వర్క్ చేస్తుందో లేదో చూసుకో అన్నాడు. నక్షత్ర ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ గా ఫోన్ స్విచ్ ఆన్ చేస్తుంది. చందు బిల్ పే చేసి నక్షత్ర వైపు తిరిగి ఫోన్ ఆన్ అయిందా అంటాడు. నక్షత్ర డల్ గా అంటుంది. చందు మరి ఎందుకు డల్ గా ఉన్నావు అన్నాడు. నక్షత్ర అది ఫోన్ కి స్క్రీన్ లాక్ ఉంది బావా అంది. చందు ఉంటే ఏంటి, అది నీ ఫోనే కదా, నీ స్క్రీన్ లాక్ ఏంటో కూడా నీకు తెలీదా అన్నాడు. నక్షత్ర ఏం చెప్పాలో తెలియక బయటికి పద బావా అని తనతో పాటు బయటికి వస్తుంది. చందు తనతో పాటు బయటికి వచ్చిన తర్వాత ఏమైంది నక్షత్ర, ఎందుకలా ఉన్నావు అన్నాడు. నక్షత్ర డల్ గానే ఏం లేదు బావా, ఇంటికి వెళ్దాం పదా అంది. చందు ఏంటి ఫోన్లో ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా, ఉంటే చెప్పు వెళ్ళి మాట్లాడదామన్నాడు. నక్షత్ర అదేం లేదు బావా, పదా వెళ్దాం అంటుంది ఫోన్ ని బ్యాగ్ లో వేసుకుంటూ. చందు ఇంకేం మాట్లాడకుండా సరే పదా అని తన్ను ఎక్కించుకొని ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి చేరుకున్న తర్వాత నక్షత్ర తన రూమ్ లోకి వచ్చి కూర్చొని ఛాయా ఫోన్ వైపు చూస్తూ అక్క ఫోన్ ప్యాటర్న్ ఏం పెట్టుకుని ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగా చందు అక్కడికి వచ్చి డోర్ తడతాడు. నక్షత్ర ఆలోచనల నుండి తేరుకుని లేచి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా నిలబడి ఉన్న చందు వైపు చూస్తూ ఏంటి బావా అంటుంది. చందు ఇందాక కొంచెం డిస్టర్బ్ గా కనిపించావు, ఏమైంది, ఏమైనా ప్రాబ్లం గా ఉందా, అలా ఏమైనా ఉంటే చెప్పు అన్నాడు. నక్షత్ర ప్రాబ్లం కాదు బావా, ఈ ఫోన్ స్క్రీన్ లాక్ ఎలా ఓపెన్ చెయ్యాలో అర్థం కావట్లేదు అంది. చందు ఫోన్ వైపు చూస్తూ స్క్రీన్ లాక్ ఏం పెట్టావో కూడా నీకు గుర్తులేదా అన్నాడు. నక్షత్ర చిన్నగా నిజానికి ఇది నా ఫోన్ కాదు బావా అంది. చందు ఆశ్చర్యంగా మరీ అని అన్నాడు. నక్షత్ర ఛాయ అక్కదనుకుంటా అంది. చందు కన్ఫ్యూజ్ అవుతూ ఛాయా ఫోనా, కానీ తన ఫోన్ మీ ఇంట్లో ఎందుకు ఉంది, అసలు ఇది తన ఫోన్ అని ఎలా చెప్తున్నావు, అసలు తను నీకు ముందే పరిచయం ఉందా అని ఇంకా ఏవో అడగబోతుంటే నక్షత్ర బావా నువ్వు క్వశ్చన్స్ ఆపితే నేను ఆన్సర్ చెప్తాను అంది. చందు సైలెంట్ అయ్యి చెప్పు అన్నాడు. నక్షత్ర బావా ఛాయా అక్క నాకు ముందు నుండే పరిచయం ఉంది, తను మా పక్కింట్లోనే ఉండేది, మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అండం కన్నా అక్కా చెల్లెళ్ళం అండం బెటర్. నాకు అక్క చాలా వరకు అన్నింట్లో సహాయం చేస్తుంది, కానీ తను సడన్ గా చనిపోయింది, ఏమైందో నాకు తెలియలేదు, కానీ ఆ టైంలోనే మా పేరెంట్స్ కూడా యాక్సిడెంట్ లో చనిపోయి ఉండటంతో నేను అక్క గురించి ఆలోచించలేకపోయాను. మా ఇంట్లో ఉండలేక వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలి అనుకుని తొందరగా దొరకడంతో ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు తీసుకున్నాము. మేము తీసుకున్న కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఛాయా అక్క చనిపోయింది ఆ ఇంట్లోనే అని, కానీ ఇల్లు ఖాళీ చెయ్యాలి అని నాకు అనిపించలేదు, అందులోకి అక్కని ఎవరు చంపారో తెలుసుకోవాలి అనుకుంటున్నాను, అందుకే ఈ ఫోన్ అక్కడ దొరికేసరికి అది తనదే అని కన్ఫర్మ్ చేస్తున్నాను అంది. చందు కళ్ళు పెద్దవి చేస్తూ వామ్మో నువ్వు ఊరికే ముందు ఆఫీస్ లో తన గురించి అడుగుతున్నప్పుడే ఎక్కడో డౌట్ కొట్టింది నాకు, కానీ నా భ్రమ అనుకుని వదిలేశాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది, సరే అయితే అది తన ఫోన్ అంటావు అయితే అని అన్నాడు. నక్షత్ర అవును బావా అంది. చందు ఒక 2 నిమిషాలు ఆలోచించి వెంటనే అయితే సింపుల్, తన నేమ్ ఛాయా కదా, ఒకసారి సీ లెటర్ ప్యాటర్న్ గీసి ట్రై చేయి అని అప్పుడే తన ఫోన్ లో ఏదో నోటిఫికేషన్ సౌండ్ రావడంతో తన ఫోన్ చేతిలోకి తీసుకొని చూస్తూ ఉంటాడు. నక్షత్ర మనసులో అవును కదా ఈ పాయింట్ ఎలా మర్చిపోయాను అనుకుంటూ సీ లెటర్ ప్యాటర్న్ గీస్తుంది. ఫోన్ లాక్ వెంటనే ఓపెన్ అవుతుంది. నక్షత్ర లాక్ ఓపెన్ అయింది అని ఆనందపడే లోపే ఛాయా ఫోన్ వాల్ పేపర్ మీద చందు ఫోటో అయి ఉండటం చూసి షాక్ అవుతుంది. తనకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. మళ్ళీ వెంటనే ఛాయా చందుకి ప్రపోజ్ చేసింది అని చందు ఆఫీస్ లో ఉన్నప్పుడు చెప్పడం గుర్తుకు వచ్చి ఒకసారి చందు వైపు చూస్తుంది. చందు తన ఫోన్ లో చూసుకుంటూ ఉంటాడు. నక్షత్ర మళ్ళీ ఫోన్ వైపు చూసి ముందుగా గ్యాలరీ ఓపెన్ చేస్తుంది. అందులో అన్నీ చందు ఛాయాతో కాలేజీలో దిగిన ఫొటోస్, ఇంకా ఆఫీస్ లో అప్పుడప్పుడు తీసుకున్న ఫొటోస్, ఇంకా అన్ని చందు సింగిల్ ఫొటోస్ ఉండటం చూసి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆశ్చర్యంతో పాటు బాధ కూడా కలిగి గ్యాలరీ క్లోజ్ చేసి వాట్సాప్ ఓపెన్ చేస్తుంది. అందులో చందు అని ఒక కాంటాక్ట్ ఉండటం చూసి వెంటనే ఓపెన్ చేస్తుంది. అందులో చందు చేసినట్లుగా ఛాయాతో చేసి ఉన్న చాట్ మొత్తం చూస్తుంది. చివర్లో చందు అంటే
శ్యామ్ అన్నమాట. ఛాయాకి నక్షత్ర ఇప్పుడు ఉంటున్న అడ్రస్ షేర్ చేసి అక్కడికి రమ్మండం, తను వస్తాను అండం వరకు ఉంటుంది. నక్షత్రకి ఛాయ ఎందుకు చందుని టార్గెట్ చేసింది కొంచెం క్లారిటీ వస్తుంది. చందు వర్క్ పూర్తవడంతో ఫోన్ ని పాకెట్లో వేసుకుంటూ చందు నక్షత్ర వైపు చూసి తను బాధగా ఉండటంతో ఏమైంది నక్షత్ర అంటూ ముందుకు వంగి చాట్ చూస్తాడు. అక్కడ తన పేరు ఉండటం చూసి అర్థం కాక ఫోన్ మళ్ళీ క్లియర్ గా కాసి చూస్తాడు. తనకి ఒక క్షణం ఏమీ అర్థం కాదు. అలానే ఛాయా ఫోన్ చేతిలోకి తీసుకొని చాట్ అంతా తిప్పి చూస్తూ అంతా ఒకసారి చూసి షాక్ అయ్యి మనసులో నేను చాట్ చేయకుండా నా పేరుతో ఇంకెవరు చాట్ చేశారు అనుకుంటూ నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర బాధగా తన వైపు చూస్తూ ఉంటుంది. చందుకు కూడా చాలా బాధగా అనిపించి ఫోన్ ని పక్కన పెట్టి నక్షత్ర దగ్గరికి వచ్చి తన 2 చేతులు పట్టుకొని, నక్షత్ర ఆ చాట్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఛాయాతో ఎప్పుడూ చాట్ చేయలేదు. అదంతా చేసింది నేను కాదు. నన్ను నమ్ము నక్షత్ర. నేను నేను ఏ తప్పు చేయలేదు. ఆ చాట్ నేను చేయలేదు అంటాడు. తన కళ్ళల్లో సన్నటి నీటి పొర చేరుకొని ఉంటుంది. నక్షత్ర తన్ని ఎప్పుడు అలా చూసిందే లేదు. తను ఏమీ సమాధానం ఇవ్వకుండా సైలెంట్ గా చందు వైపు చూస్తూ నిలబడి ఉంటుంది. చందు ఒక 2 నిమిషాల పాటు తనతో చెప్తూ ఉండి తన నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో తను చేతుల్ని వదిలి, నాకు అర్థమైంది నక్షత్ర, ఆ చాట్ చేసింది నేనే అని నమ్ముతున్నావు కదా, అందుకే నాకు ఏమీ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నావు కదా. నేను ఏ తప్పు చేయలేదు నక్షత్ర, కానీ నువ్వు నన్ను నమ్మట్లేదు. నేను మాత్రం ఏం చేయగలను అంటూ అక్కడి నుండి బయటకు వెళ్లి పోవడానికి తిరుగుతాడు. చందు ఏం చెప్పాడో మెల్లిగా అర్థమయ్యి నక్షత్ర బయటికి వెళ్తున్న చందుని చూసి పరుగును తను చేరుకొని కన్నీళ్లు పెడుతూ వెంటనే తనని వెనక నుండి గట్టిగా హగ్ చేసుకుంటుంది. చందు షాక్ అయ్యి అక్కడే నిలబడిపోతాడు. నక్షత్ర కన్నీళ్లు పెడుతూ, అలా అనుకు బావా, నేను నిన్ను నమ్మకపోవడం ఏంటి? నాకు నా మీద కన్నా నీ మీదే నమ్మకం ఎక్కువ బావా. అయినా ఈ లోకంలో అందరూ మిమ్మల్ని నమ్మడం మానేసినా కూడా నేను మాత్రం మానను. నిన్ను పూర్తిగా నమ్ముతాను, నమ్ముతూనే ఉంటాను. నువ్వు ఏ తప్పు చేయలేదు. ఆ చాట్ కూడా నువ్వు చేయలేదు. ఆ విషయం నాకు తెలుసు బావా. నేను అక్కమన్నానికి నీకు ఎటువంటి సంబంధం లేదు అని నేను పూర్తిగా నమ్ముతున్నాను అంటుంది. చందుకి మనసంతా తేలిగ్గా అనిపించి నక్షత్ర వైపు తిరిగి తన చెంపల్ని దోసుల్లోకి తీసుకొని తన కళ్ళలోకి చూస్తూ నిజంగానా అన్నాడు. నక్షత్ర కన్నీళ్లు పెడుతూనే అవును అన్నట్టు తల ఊపుతుంది. చందు హ్యాపీగా ఫీల్ అయ్యి తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని తనని గట్టిగా గుండెలు కత్తుకొని, థ్యాంక్స్ నక్షత్ర, నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నా పేరుతో చాట్ చేసిన అతను ఎవరో తెలుసుకోవాలి అంటాడు. నక్షత్ర హాయిగా నవ్వి తన చుట్టూ చేతులు వేసి పట్టుకుంటుంది. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.